తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. శ్రీకాంత్ అడ్డాల గారు మంచోడా చెడ్డోడా? బా ఏదో నాయకుడి సినిమాలో లాస్ట్ తాతను మంచోడు చెడ్డోడు అంటే ఆయన చెప్పలేదు మరి చెప్పలేదు. తెలుగు ఎవడెలా తీసుకుంటే అలా తీసుకుంటాడు. అదేనండి ఆయనకన్నా గొప్పలేడు మనం. ప్రతి క్వశ్చన్ కూడా మీరైతే చాలా తెలివిగా చెప్పేస్తున్నారు సార్. తెలివి కదండి. ఇప్పుడు మీరు ఎలా చెప్తారు చెప్పండి. మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది తప్పు కాదు అలా కదా అనుకుంటే మనం చెడ్డోళ్ళేనండి ఫస్ట్ బేస్ చెడ్డలో. అలా ఫిక్స్ అవుదామా? మీ ఇష్టం సార్. అది ఇప్పుడు నన్ను ఫిక్స్ అవుదాం అంటే నేను ఎట్లా చెప్తాను సార్? ఈ మంచి చెళ్ళు ఈ తప్పు రేట్లు ఉంటాయి. అదో షేడ్ ఉంటుంది, ఇది షేడ్ ఉంటుంది. ఓకే, అదే అంటున్నానండి, లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నీ కామన్గా ఉంటాయి. ఆ పర్సంటేజ్లు లేకపోతే ఇవన్నీ మనం చూసుకుంటూ కూర్చుంటే మనం ఏమవుద్దంటే అనవసరంగా వేరే ఎక్కువ అయిపోతుంది లోడ్. అన్నీ కామన్ కదా. ఓకే, ఒకసారి ఇప్పుడు చెడ్డగా ప్రవర్తించాము, ఏమైద్ది ఇప్పుడు? మళ్ళీ వెళ్ళాలి కదండి ముందుకి, ఎడుతూ ఉంటుంది కదా. అక్కడ అయిపోతాం ఏంటి? ఇవాళ తప్పు చేసాం, డెవలప్ అవుతాం. ఓకేనా? లేదు మంచిగా ఉన్నాం ఈరోజు, బాగా ఓకే మంచిగా ఉన్నామా, ఓకే ఏ గుణాల్లో బాగానే ఉన్నారు అయితే మనం దాన్ని కొంచెం కంటిన్యూ చేద్దాం. ఇంత సింపుల్గా తీసుకోవటమే బెటర్. కానీ మరీ దాన్ని గుచ్చి లేకపోతే పాపం అలా ఉన్న వాళ్ళని ఎవరన్నా మరీ తొక్కేలాగా ఆడేదో పాపం చేసి ఉంటాడు, ఇంకా దాన్ని అట్టుకుని ఇంకా అట్టుకుని మొత్తం వాడిని మనం చీల్చి జెండా ఆడకూడదు. సో కాకపోతే మనకి కానీ లేకపోతే మన వాళ్ళకి కానీ లేకపోతే మన ఎన్విరాన్మెంట్కి కానీ పర్టికులర్గా ఇంటెన్షనల్గా ఎవరైనా చెడు చేస్తుంటే మటుకు దెన్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్, ఓకే, అగెన్స్ట్ ఇట్. అప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ లైట్గా తీసుకుందాం అంటే కుదరదు కదండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ సో మెనీ థింగ్స్. చాలామంది జీవితాలు తలకిందులు అవుతున్నాయి అనుకోండి. ఓకేనా? లేదు మన సంబంధించింది ఏదైనా టోటల్గానే చేయి దాటిపోయే పరిస్థితి లాంటి ఒక చెడ్డత ఎవరైనా ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటే దెన్ వై షుడ్ బి సైలెంట్, ఫైట్ చేయటం. బట్ నార్మల్గా ఈ ఫైటింగ్లు ఈ కత్తులు కటార్లు మన జీవితాల్లో నిజంగా ఉండవండి. అంతవరకు ఏదో 10% ఉంటుంది ఆ బ్యాచ్, అదేదో వెళ్ళిపోతూ ఉంటుంది, అది క్రైమ్స్ అయ్యి మనం న్యూస్లో చదువుతూ ఉంటాం. బట్ రియల్గా చూస్తే 90% పీపుల్కి ఏం కావాలండి? చక్కగా ఏదో ఉన్న పొజిషను స్టేటస్ ఏదో ఉంటే అది. ఓకేనా? ఓకే, లవ్ ఉంటే లవ్, లేకపోతే పెళ్ళి అయితే అనురాగం, అది ఇంకా ఏ పేర్లు. స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువులు ఎయిమ్లు. ఎవరు కోరుకున్నా చూడండి ఎలా ఉంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. తొందరగా సెటిల్ అవ్వాలని ఉంటుంది, లేదా ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా లైఫ్ని క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్గా అందరూ ఆలోచించేది ఏంటి? క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్లో కొంచెం క్వాలిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది మేజర్ థింగ్ అవుతుంది కదా ఆ 90% పీపుల్కి సంబంధించి. సో దాంట్లో మళ్ళీ మనం ఈ మంచులు చెడులు తప్పులు రైట్లు ఇంకా పొద్దున ఇంకా వాటిలోనే పట్టు కూర్చున్నాం అనుకోండి, ఇంకెప్పుడు బతకాలి మనం? ఓకే సార్. సార్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. ఓకే ఓకే, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళి అర్రే సాధించాం చూసాం అని అనిపించిన మూవీ ఏంటి? ఏమన్నా సడన్ గుర్తురావి మరి గుర్తురాదంటే ఒక సందర్భం ఉంటుంది సార్, బ్లాక్ అయిపోతా ఉంటాయి కదా. జగదేవ్ వీడియో సుందరండి ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారా? వీళ్ళనే ఉండదని నాకు అందరూ బాగా ఇష్టం. కమల్ హాసన్ గారంటే చాలా ఇష్టపడేవాడిని, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అయ్యి స్వాతి ముత్యాలు అలాంటివి చూసినప్పుడు. చిరంజీవి గారంటే క్రేజ్. అది మీరు ఇప్పుడు చెప్పిందే, ఎలాగైనా ముందు షోకి వెళ్ళిపోయి తెచ్చుకోవాలి టికెట్. ఏదో రకంగా డ్యాన్స్లు అవి చాలా బాగుండేది. ఎట్లా సాధించారు సార్ టికెట్స్? అవి వానండి ఆ రోజు, బాగా వర్షం, చాలా మంది తుఫాన్ ఆ రోజు. అదే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయండి అప్పుడు మా సీనియర్స్కి. నేను 9th క్లాస్ అప్పుడు. ఓకే, అందులో గణపతి ఒకడు ఉంటాడు, అది ఫెయిల్ అయిపోయాడు యాక్చువల్గా. ఓకే, ఆ పొద్దున్న చూసుకున్నాడు పేపర్లో ఫెయిల్ అయిపోయాడు. ఆడు నేను కలిసి వెళ్ళేవాడు. ఆడికి అసలు ఇంకా ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా ఇంకా వద్దు మనకి అనవసరం, అయిపోయింది సినిమా ముఖ్యం అనుకొని వెళ్ళిపోయారా? మైసూరు బండలు తిని అవి వాన్లోను మొత్తం టికెట్లు సంబంధించి వెళ్ళిపోయాడు. ఓకే, ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయాలంటే మీ లైఫ్లో ఆ స్పాట్ కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలంటారు? అంటే ర్యాలింగ్ మా ఊర్లో ఉంటాయండి అలాంటి స్పాట్లు. ఒక కాలువ ఉంటుంది, కాలువ పక్కన వంతెన ఉంటుంది కదా, ఆ వంతెన గోడలు బాగా లావుగా ఉంటాయి. ఓకే, సో వాటి మీద కూర్చోవడం, లేదా రైల్వే స్టేషన్ దగ్గర, నెక్స్ట్
బాగా క్రౌడీగా ఉంటాయి చూసారా ప్లేస్లు, ఆ ప్లేసుల్లో కొన్ని పక్కన కూర్చోవడానికి ఉంటాయి ఈ రైలింగ్స్ లాగా అలాగా, వాటి మీద కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడం. అరుగులు కానీ కొన్ని అరుగులు అంటే మళ్ళా కొంచెం ఊర్లో అరుగులు అంటున్నారా మీరు? ఊర్లో అరుగులు అంట. ఊర్లో అరుగులు మనం కూర్చుని అరిగిపోయినాయండి అవి. ధర్నాలు కూడా చేశారు ఇంకా పెద్దోళ్ళందరూ. ఓకే, అరే మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇంత ఎత్తుండేరా, వెళ్ళి ఏమైనా చేసుకుంటారా ఎదవలరా. హైట్ తగ్గించారు. సో కాబట్టి అవి అవుట్ ఆఫ్ సబ్జెక్టు. ఓకే, ఇంకా ఇక కాదని ఊరు ప్రాపర్టీస్ కాదు, నేషనల్ ప్రాపర్టీస్ మీదకి వెళ్ళాం, రైల్వే స్టేషన్లు. ఓకే, స్టేట్ అయిపోయింది, నేషనల్ లెవెల్కి వెళ్ళాం అనమాట. ఓకే, ఏదైనా క్రౌడీగా ఉంటే బాగుంటుందండి ఎప్పుడు కూడా. నాకు బాగా అలవాటు ఏంటంటే హైదరాబాద్లో వచ్చిన కొత్తలో కాదండి, ఆల్మోస్ట్ ఈ మధ్యన కూడా వెళ్తూ ఉంటాను. ఉమేష్ చంద్ర చాట్యూ ఉంటుంది చూడండి, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు అంటే ఈ మెట్రో వచ్చేసి కట్టేశారు సార్, అంతకుముందు ఓపెన్ గా ఉండేది. అవును సార్. ఆ మధ్యలో కూడా ఒక సర్కిల్ కింద ఉండేది, అక్కడ కూర్చునేవాళ్ళం అందరం. ఓకే, అలాంటి ఒక ప్లేసెస్ బాగుంటాయి. అలాగే సీతమ్మగిట్ల సిరిమల చెట్టు మూవీలో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహేష్ బాబు గారికి. వచ్చినప్పుడు పూసు కమరం అయితే ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు బాబు అని చెప్పేసి అంటారు కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అసలు? అంటే యూజువల్గా ఆ అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది కదండి, అంటే కొంచెం ఎటకారం ఏదన్నా కానీ దాంట్లో తన ఆలోచన ఏంటంటే ఇప్పుడు తన నేను ఇలాగే ఉంటానని ఇంటర్నల్గా తీసుకునేది. బట్ తినకున్న ఫ్రస్ట్రేషన్లో లేకపోతే తినకున్న ఒక స్ట్రగుల్ దగ్గర కనిపించే ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి కలగడం అనమాట. ఓకేనా? సో ఇది చాలా మందికి ఉండే ఒక ఉంటుంది, ఈ టింజ్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ పాయింట్లో ఏంటంటే ఒకవేళ అమ్మాయి కనుక ఇలా చూస్తే ఏం చెప్పొచ్చు అమ్మాయికి సంబంధించి అంటే, ఈ మధ్య ఎవరో అసలు జడ వేసుకోవట్లేదు కదా, జడలు వేసుకోవట్లేదు, పూలు పెట్టుకోవట్లేదు, ఏం లేదు. సరే ఓకే, అది ట్రెడిషన్ అదేమి నేను తప్పు పట్టట్లేదు. బట్ ద వే దే ఆర్ లివింగ్ కదా, అదే ట్రాన్స్ఫర్మేషన్ బాగా ఎక్కువ ఉంది కదా. నిజంగా ఒకవేళ ఎవరైనా ఇదివరకు పూర్వం ఎలా ఉండేదండి, పట్టుకెళ్ళి ఫ్లవర్ ఇచ్చేవాళ్ళు, అంటే ఇచ్చారని చెప్పి జడలో పెట్టుకోమని కాదు కదా, మామూలుగా ఇచ్చేవాళ్ళు. ఆ ఊహలోంచి వచ్చిన డైలాగ్ అనమాట. ఓకే, నిజంగా ఇచ్చి పెట్టుకో అంటే ఎక్కడ పెట్టుకుంటారు ఇలా, ఇంక జడలేవు, ఆ ఊహలో రాసిందండి. కాదు సార్, అంటే ఎవరన్నా వచ్చి మీకు ప్రపోజ్ చేశారా అలా? లేదు. ఎక్కడన్నా జరిగిన సందర్భం కానీ? ఈ ఆటోబయోగ్రఫీలో రాద్దామండి తర్వాత ఉంది, డీటెయిల్గా రాద్దామండి మరి. ఓకే సార్, ఇంకా అంటే దీని గురించి ఇంకా నేను అడగను. ఈ ఒక్క సెగ్మెంట్ మేడంకి మాత్రం చూపించకండి సార్. ఓకే, నైస్. అండ్ మీకు ఫేవరెట్ హీరోయిన్ సార్? ఒక్కో టైంలో ఒకళ్ళు మారిపోతారండి. అబ్బాయిలకు ఉన్న వీక్నెస్ ఇదే సార్. అది వీక్నెసా? ఆ వీక్నెస్ ఆరాధన మరి. ఒక్కో టైంలో ఒకళ్ళు మారిపోతూ ఉంటారు. నాకు పర్టికులర్గా వీళ్ళనేవి లేదు మరి ఎప్పుడు కూడా. ఓకే, సో మీరు ఎప్పుడైనా కోపం? సావిత్రి గారు అన్నప్పుడు చిన్నప్పుడు తెలిసేది కాదు కదండి, చిన్నప్పుడు మనకు తెలియదు పెద్దగా. నాకు బాగా గుర్తండి ముద్దుల కృష్ణ అని బాలకృష్ణ గారి సినిమా వస్తుంది. అవును, ఆ సినిమాలో విజయశాంతి గారు అప్పుడు చాలా బాగా నచ్చేసింది ఆవిడ. అందులో ఏదో సాక్రిఫైస్ క్యారెక్టర్ అనుకుంటా, నాకు ఏడుపు కూడా వచ్చేసింది అప్పుడు తెలియకుండా. ఓకే, తర్వాత చూస్తే మళ్ళీ ఇంకో సినిమా తర్వాత భానుప్రియ గారు స్వర్ణకమలం, ఇలా ఒక టైంలో ఒకళ్ళు మారిపోతూ ఉంటారు. అప్పటికి ఆ టైంలో ఏది గుచ్చుకుంటే అది, ఆ తర్వాత సంగతి తర్వాత. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు గుచ్చుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎవరు పెద్దగా ఉండే ఉంటారు సార్. లేదండి, ఇప్పుడు పెద్దగా కొంచెం ఆలియా భట్ అంటే ఇష్టం అండి. అదే ఆ అమ్మాయి సినిమాలు చూసినప్పుడు చాలా బాగా అనిపించేది. లవ్ యూ జిందగీయా, ఆ మూవీ ఒకటి రీసెంట్గా చూశారండి, చాలా కాలం రిలీజ్ అయ్యి. అందులో పర్ఫార్మెన్స్ భలే చేసిందిరా అమ్మాయి అనిపించింది. మీరు యూజువల్గా కోపం ఉన్నప్పుడు యూజ్ చేసే రెగ్యులర్ వర్డ్ ఏంటి? అంటాను అంతేనండి, అందుకని ఇంకేమున్నది మరి. అదే సార్, అది కూడా మనల్ని మనమే అనుకునేలా ఉంటుంది తప్ప. ఫైనల్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ జరుగుతున్నాయా? ఆ క్వశ్చన్ అంటే ఈ ర్యాపిడ్లో సార్, మీరు లెక్చరర్ అని మాకు తెలుసు సార్. ఏంటంటే ఇప్పుడు అడుగుతుంటే అంత చెప్తున్నానా ఏంటి? అట్లేం లేదు సార్. ఓకే, మీరు ఇప్పటి వరకు చూసిన అన్ని సినిమాల్లో కల్లా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? సాగర్ సంగమం అండి. సాగర్ సంగమం ఏంటి సార్ అది? ఎందుకు అంతగా ఇష్టం? చాలా ఇష్టం అండి ఆ సినిమా అంటే ఏంటో, చాలా ఇష్టం బాగా. ఎప్పుడు చూసినా నాకు అది మళ్ళీ ఏదో నేర్చుకుంటూ ఉంటాను, రాస్తూ ఉంటాను దాని గురించి. అదే ఎక్కువ చూశానండి బాగా.
మాకైతే ఆ పైప్ మీద డాన్స్ వేసేది అది మాత్రం. నాకు అదే గుర్తుంది చిన్నప్పుడు చిన్నప్పుడు. 5 years టైంలోనే చూసాను అసలు. ఓకే. చిన్నపిల్లం కదా నాకు అదే గుర్తుంది, డ్యాన్స్ చేసిందే గుర్తుంటుంది. ఆ తర్వాత తెలియకుండా ఏమైందంటే ఈ ఎంఎస్సికి వచ్చినప్పుడు అనుకుంటా, అప్పుడు ఇంకా కేబుల్ రాలేదండి, ఈ ఛానల్స్ రాలా. ఓకే. మరి రిసెస్ కాలేజ్ హాస్టల్లో శనివారం ఎప్పుడు సినిమా వచ్చింది చూడండి, ఆ టైంలో ఏదో వచ్చింది అప్పుడు. వచ్చినాయండి జెమినీ టీవీలో అనుకుంటా. కాకపోతే ఇలాగ ఇంత యూట్యూబ్స్ రాలేదు. Yeah. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో సినిమా ఉంది అంటే పరిగెత్తుకుని వెళ్ళి చూశాను నేను. ఏదో కనెక్ట్ అవుతుందండి ఆ సినిమా, మరి నాకు తెలీదు. చాలా ఎక్కువ, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 72 times చూసుంటాను. 72 times చూశాను ఆ సినిమా. ఎప్పుడైనా అంటే దాని స్క్రీన్ ప్లే ఒకటి అద్భుతంగా ఉంటుందండి. ఇంకా కమల్ హాసన్ గారి తాలూకా అది ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ ఫైనల్లీ దాన్ని ఎందుకు అంతలా ఉంటుందంటే బాగా కనెక్ట్ అయిందండి. ఒక కళ అనే దాన్ని ప్రదర్శించేటప్పుడు జనాలు చప్పట్ల కోసమో లేకపోతే బిరుదుల కోసమో లేకపోతే కొంతమంది మెచ్చుకుంటారనో కాకుండా ఆ మనస్సు పెట్టి చేస్తే దానివల్ల వచ్చేదని అది విశ్వనాథ్ గారు, ఈయన ఎస్పెషల్లీ గారు డ్యాన్స్ తర్వాత విమర్శించినప్పుడు ఆయన మళ్ళీ చేసి చూపిస్తాడు చూసారు, ఆఫీస్కి వచ్చి చూపిస్తారు. అప్పుడు చెప్తారు ఒక డైలాగ్ అండి. సో అది త్రోట్ ఉంటుందండి ఆ సినిమాలో. సో అతను ఫెయిల్యూర్ అతను పాపం అనుకోకుండా వాళ్ళ అమ్మగారు చనిపోతారు, లేదా తర్వాత ఏమో అమ్మాయి జయప్రద గారు ఇతని నుంచి దూరం అవుతారు. సో ఎన్ని ఉన్నా ఆయన తోటి ఆ కళ పోకుండా ఇంకొకరు ట్రాన్స్ఫార్మ్ చేయాలనే ఒక ప్రయత్నం ఉంటుంది చూసారా. అబ్బా అది చాలా గొప్ప థాట్ కదండి. మరి దానికి కళకు చావు లేదు అనేది. అంతనే ఎండ్లో కూడా ది ఎండ్ అని వేస్తారు కదా మామూలుగా, అక్కడ ఎండ్ అని వస్తుంది ఫస్ట్, తర్వాత నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని వస్తుంది, ఎండ్ కార్డు. అది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు 72 times స్క్రీనింగ్ అయిపోయింది మీ దగ్గర. చాలాసార్లు చూశాను ఆ సినిమా, బాగా చూశాను. అది మనకు కూడా మనం వర్క్ చేసేటప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఏదో ఒక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో అదే అచీవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా దాంట్లో లీనమై చేయటం అనేది ఒక చాలా మంచి విషయం అండి. పర్టికులర్లీ ఫర్ ద ఆర్టిస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డైరెక్టరా లేకపోతే హీరోనా లేకపోతే ఇంకోట, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్కి అది ఒక పెద్ద లెసన్. నైస్ సార్, ఓల్డ్ అనే విషయాలు కూడా చెప్పారు. అండ్ ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ టైంలో మీరు ఇలా రావడం అండ్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పడం, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మూవీస్ అనేది కూడా మీ దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. రేలంగి మామయ్య లాగా ఇంకా క్యారెక్టర్స్ క్రియేట్ చేయండి. ఇప్పటికి ఒక మీమ్స్ లాగా కూడా చాలా మందికి వాళ్ళు వాడుతూ ఉన్నారు. అండ్ మంచి వాడనంటే రేలంగి మామయ్య అనేలాగా మీరు ముద్ర పడేలా చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.